మనోహరుడా నా యేసయ్యా. పచ్చగా ఉంటుంది కాబట్టి అది ఎండిపోదు. ఆ విధంగా దేవునిలో మనం నిలిచి ఉంటే ఆత్మీయంగా మనం ఎండిపోము, ఆత్మీయంగా మనం చనిపోము అన్నమాట. అందుకే మా దావీదు రాస్తున్నటువంటి కీర్తన యేసు క్రీస్తులో మరి దేవునిలో మరి తాను ఉండి తాను అనుభవించి రాస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన. దుష్టులకు, పాపులకు, నీతిమంతులకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పోలిక లేదు. కాబట్టి అలాంటి సంభాషణ దావీదు చేస్తున్నాడు, దేవునిలో పరవశించి పాడుతున్నాడు. దుష్టులు ఏ విధంగా ఉంటారు? అయ్యా, దుష్టులకు ఎప్పుడు కానీ మంచి ఆలోచనలు రావు, దుష్టులకు ఎప్పుడు కానీ ఒకరికి సహాయం చేసేటువంటి ఆలోచన మనకి రాదు. మరి అపహాసకులు ఒకరిని అపహాసంలో చేస్తారే కానీ మరి తన సహోదరుని మరి అర్థం చేసుకునేటువంటి ఆలోచన కలిగి వారు జీవించరు. కాబట్టి ఏమంటున్నాడు? అపహాసకులు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఎవరితో గొడవపడ్డారు అనుకోండి, గొడవపడిన తెల్లారే అతడు సైకిల్ మీకలో లేకపోతే బండి మీకలో అడ్డం పడ్డాడు అనుకోండి, ఏమన్నా నేను అనుకుంటున్నా వాడు పడతానే ఉంటాడు, వాడు నాతో వెలువెలుగా తెల్లారి అడ్డం పడ్డాడే అని చెప్పేసి మనం సంతోషిస్తాం, అపహాసం చేస్తాం, హేళన చేస్తాం. కానీ అలా కాదు. కానీ అపహాస్యము అనేటువంటిది ఆత్మీయులకు రాకూడదు. ఆత్మీయులు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒకరిని కనికరించే విధంగా ఉండాలి, ఒకరికి కనికరం కలిగిన మాటలే మాట్లాడాలి. దావీదు రాజ్యము చేతుల నుంచి వెళ్ళినప్పుడు షిమ్మి ఏం చేస్తాడు తెలుసా? శపిస్తాడు. ఎవరిని? దావీదుని శపిస్తాడు. అనేకమైనటువంటి మాటలు అంటారు. కానీ ఆ దావీదున్న సేవకుడు ఏం చేస్తాడంటే, మీరు ఆజ్ఞేయండి రాజ్యాన్ని మన తుత్తులేలుగా చేస్తా అంటాడు. వద్దు వద్దు, తిట్టలేము, యెహోవా మంచికి ఇవి కార్యం జరిగిస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైతే దావీదు రాజ్యము తిరిగి దేవుడు అతనికి అప్పగించిండో షిమ్మి ఏం చేశాడు తెలుసా? భయపడి గడగడ వణికింది. ఎప్పుడైతే ఒకప్పుడు నేను దావీదును నేను శపించిన, దూషించిన, అనరాని మాటలు అన్నా, ఇప్పుడు దావీదు రాజు అయినాడు, నన్ను ఎక్కడ పిలిపించి మరి చంపిస్తాడేమో అని చెప్పేసి భయపడ్డాడు. కానీ దావీదు అతన్ని క్షమించినాడు. అలాగనే ఇక్కడ మనం చూసినట్లుంటే దుష్టుల మార్గం ఎక్కడ నడుతుందట? నాశనములకు నడుతుంది. మరి ఎప్పుడు నాశనాన్ని కోరుకుంటారు, నాశనమైన మార్గంలోనే వెళ్తారు. కాబట్టి నీతిమంతుల మార్గము, నీ మార్గము, నా మార్గము యెహోవాకు తెలియను అంటున్నారు. దుష్టులకును అపహాసకులకును ఏ విధమైన వ్యత్యాసం ఉన్నదో, ఏ విధమైన పోలికలు ఉన్నాయో ఆ విధంగా మరి దావీదు రాస్తున్నారు. నీతిమంతులు మరి యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవారు ఏ విధంగా ఉంటారు అనేటువంటి దావీదు వర్ణిస్తూ రాస్తున్నటువంటి ఈ యొక్క కీర్తన ఉంటుంది. కాబట్టి ఈ నూతన కాల సమయంలో నీవు నేను ఏ విధంగా ఉన్నాం? ఆత్మీయంగా ఫలిస్తున్నామా? ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నామా? ఆత్మీయంగా పడిపోతున్నామా? ఆత్మీయంగా చనిపోతున్నామా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మనలో ఆలోచన కలిగి ఉందాం. దేవుడు అదే అంటున్నాడు. యోహాను సువార్తలో అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడని సెలవిస్తున్నాడు. అయ్యస్, మనం ఫలించుటే దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా నువ్వు నడుస్తావో, దాన్ని ధ్యానించి ఆనందిస్తావో, నీలో వ్యత్యాసమైనటువంటి కనబడుతుంది. నీలో మాట తీరు, ఆ మార్పు అనేది కనబడుతుంది. నువ్వు ఇతరులతో మాట్లాడడం చూసి ఇతరులు ఏం చేస్తారంటే ఆశ్చర్యపడతారు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రతి మానవుని సరిచేసేటువంటి ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం ప్రతి మానవుని వెలిగించేటువంటిది ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రము ప్రతి మానవుని యొక్క తప్పులను ఒప్పింపజేసేటువంటి దేవుని ధర్మశాస్త్రం అయి ఉంటుంది. కాబట్టి మరి దావీదు చాలా లోతుగా రాస్తున్నాడు. ఇంకొక దగ్గర 23వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, దరిద్రత మనకు ఉండదు అని అంటున్నాడు. కానీ మొదటి అధ్యాయంలో ఏమంటాడు? మొట్టమొదటి దుష్టుల గురించి రాస్తున్నాడు. అపహాస్యం చేస్తా, దుష్టులకు మంచి ఆలోచన ఉండదు, ఇతరులను మన ఆదుకున్నటువంటి ఆలోచన కలిగి ఉండదు. వారి పని అంటే ఏంటంటే
ఎప్పుడు దుష్ట ఆలోచనలే, అపహాసం చేసుడే, పని పాట లేకుండా ఇతరులను నిందించడమే, ఇతరులు ఏదైనా ఆపద అవస్థ వారిని చూసి నవ్వడమే వారి పనిగా పెట్టుకుంటారు. కానీ దేవునితో సహవాసం కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే, నీటి కాలువల యోరను నాటబడిన వారే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. వారు ఎండిపోరు, వాళ్ళ వేరు ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది కాబట్టి వారు ఎండిపోరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మన దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుని అయినటువంటి ఆయనలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన మార్గము ఆయనకు స్పష్టంగా తెలియని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో మనమందరము మోకరించి మరి ప్రభు సన్నిధానంలో, ప్రభువా నేను ఆకు వాడక ఉండాలి, నీటి కావల యోరం నేను నాటబడిన వాడనై ప్రభు నీ ధర్మశాస్త్రము నేను ధ్యానించు వాడనై ఉండాలి. ప్రభువా నాయన సమయమందును అసమయమందును ప్రభువా నీ ధర్మశాస్త్రం ధ్యానించుకొని ప్రభువా నేను ఆత్మీయంగా ఫలించినట్లు సహాయం చేయండి. ప్రభువా తండ్రి, నా మార్గములన్నిటిని, నా ఆలోచనలన్నిటిని, నా తలంపులన్నిటిని నువ్వు బహుగా ఎరిగి ఉన్న దేవుడు. అయ్యా, నీ సన్నిధానం నుంచి నేను ఎక్కడికి తప్పించుకోగలను, నీ సన్నిధానం నుంచి నాయన నేను ఎక్కడికి పారిపోగలను తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడ నీవు ఉన్నావు నా తండ్రి అని చెప్పేసి మనం మోకరించి ప్రార్థన దేవునికి ఆరాధన చేసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం రోజున మన జీవితాలను మనం పరిశీలన చేసుకున్నాం. మనలను మరి పరీక్షించుకుందాం. మనల్ని మనం దేవుని సన్నిధిలో దేవునికి మరి మన హృదయాలను అర్పించుకుందాం. అదేవిధంగా మరి మన జీవితంలో ఏ ఒక్కటి కూడా దేవునికి ఇష్టమనేది ఉండకూడదు. అందుకే తప్పించుకుందునా నీ సన్నిధిలో నుండి, పారిపోదునా నీ కృపలో నుండి, తప్పించుకుందునా నీ సన్నిధిలో నుండి, పారిపోదునా నీ కృపలో నుండి. ఎక్కడికెళ్ళినను నీవు అక్కడ నుంటివి, ఎక్కడికెళ్ళినను నీవు అక్కడ నుంటివి. సజీవుడు సహాయుడు, సహాయుడు సజీవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడ. నువ్వు సముద్ర దిగంతులు రెక్కలు కట్టుకొని ఉన్నా ఆయన చెయ్యి నేను పట్టుకొని ఉంటుంది. సహోదరి సహోదరుడా, యు నెవర్ ఎస్కేప్ బిఫోర్ ద గాడ్, నువ్వు నెవర్ ఎస్కేప్ సైట్ ఆఫ్ ద గాడ్. దేవుని దృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు, అది అసాధ్యం. కాబట్టి మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నాం. థ్యాంక్ యూ ఇన్ ద మైటీ నేమ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, యువర్ లార్డ్ ఆఫ్ లార్డ్, యువర్ కింగ్ ఆఫ్ కింగ్స్, యువర్ ఆల్మైటీ గాడ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్ ఇన్ ద వండర్ఫుల్ మైటీ నేమ్. పరిశుద్ధాత్మ దేవుడా, నీ అద్భుతమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. సహాయం చేయండి ప్రభుని. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడని స్తోత్రం. కృపగల దేవానికి స్తోత్రం. తండ్రి స్తోత్రం. అవును తండ్రి, మాలో ఉన్నటువంటి భక్తిహీనతను తీసి మాలో ఉన్నటువంటి నటన జీవితాన్ని తీసి ఉండబడి స్తోత్రం. స్తోత్రం. పైకి ఆత్మీయుడుగా కనబడుతున్నాను, పైకి ఆత్మీయురాలుగా కనబడుతున్నాను. అయ్యా, నాలో ఉన్నదంతా పాపమే ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నా హృదయాన్ని చూస్తున్న దేవాన్ని బలపరుచున్నాను, క్షమించు. హల్లెలూయా, ద గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. అవును తండ్రి,
స్తోత్రం. వద్దకు నేను అత్యంత వరకు నైనా కాపాడుతున్నావు. నాలో నువ్వు దయ చూపించి నీకు అవును తండ్రి, నీకు వందనాలు. ఆరాధన స్తోత్రం. చేసి పరిశుద్ధ ఆరాధిస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. స్తోత్రం, 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 స్తోత్రం. అవును తండ్రి, అవును తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. అవును తండ్రి. స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం తండ్రి. అవును తండ్రి. స్తోత్రం. ఆమేన్. పరిశుద్ధుడా, థ్యాంక్ యూ, పరలోకమందున్న థ్యాంక్ యూ. నా తండ్రి, హల్లెలూయా. ద గ్లోరీ. నా గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయనా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మరి నా తండ్రి నాయన మరి నూతన దినముల ప్రభావ గడిచిన దినముల ప్రభావ ఎంతో కాపాడి మళ్ళా నూతన సంవత్సరంలో అడుగుపెట్ట మాకు మంచి సమయం ఇచ్చిన దేవుడానికి స్తోత్రం. తండ్రి. మరి నూతన సంవత్సరములో ప్రభావ మొదటి ఆదివారములో ప్రభావ అయ్యా ఈ మంచి ఓక్యత నాయన నీ ప్రేమతో కలిసి ఆరాధించడానికి, శృతించడానికి, అవును తండ్రి. ఘనపరచడానికి, నిన్ను మయపరచడానికి మంచి సమయం ఇచ్చిన దేవుడా హల్లెలూయా. నీకు స్తోత్రములు నాకన్న తండ్రి. మరి ఈ మొదటి ఆదివారం స్తోత్రం. ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. మరి ఇక మేము నా తండ్రి నాయన మొదటి కీర్తనలో ప్రభా నాకన్న తండ్రి నీకు స్తోత్రములు. దుష్టుల మార్గము నిలవక ఆపస్తులతో కూర్చుండక అయ్యా మరి నా తండ్రి మరి కాలువ ఊరిన నాటబడిన నా తండ్రి వాకు వలె ఆడకుండా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. పచ్చగా ఎగురెళ్ళినట్టు ప్రభా నీకు స్తోత్రము. మా హృదయాలలో పొంగి పొరిలినట్టు ప్రభా, మా హృదయాలలో ప్రభా పచ్చగా నాయన పచ్చని గడ్డి వలె ప్రభా మా హృదయాలను తండ్రి పచ్చగా ఉంచుమని, మా హృదయాలను పొంగి పొరినట్టుగా ప్రభా నీ వాక్యమైనది మాకు నా తండ్రి, మాకు నా తండ్రి వాక్యము నాయన మా హృదయాలను నిండినట్టుగా ప్రభా నీ కృప సాయం చేయము దేవా నీకు స్తోత్రములు. అయ్యా మరి ఇదే విధంగా ప్రభా మొదటి ఆదివారం మొదటి కీర్తనలో ప్రభా ఈ వాక్యం విన్నంతనే కాదు కానీ ప్రభా నీకు స్తోత్రములు. అయ్యా నీకు అంకితమైన జీవితం జీవించి నాయన దినం ఎదుగుటానికి నాయన ఈ నూతన సంవత్సరములో లోతైన మర్మాలు తెలుసుకోవడానికి నీ కృప సాయం చేయి దేవానికి స్తోత్రం. అయ్యా మా కొరకైన నా కన్న తండ్రి నీ కుమారుడు యేసుక్రీస్తు నాయన మరణించి 3 రోజులు నాయన తిరిగి లేచి నాయన మాకు నిత్య జీవం ఇచ్చిన దేవుడానికి స్తోత్రములు. మరి తిరిగి లేచేపటికి నిత్య జీవం దొరికింది కానీ ప్రభా నువ్వు తిరిగి లేవకపోతే ఈ నిత్య జీవం మాకు దొరికేది కదా. నేను తండ్రి అని పిలిచడానికి మేము అనుకున్నాం కదా దేవానికి. అయ్యా మరి ఇంత కాదు కానీ ప్రభా నీకు స్తోత్రములు ప్రభా నాయన. మరి మేము ఏమి ఇవ్వగలం తండ్రి నీకు స్తోత్రములు. నీకు ఏమి ఇచ్చిన నీ రుణము తీర్పలేము తండ్రి. నువ్వు ఇచ్చిన త్యాగానికి నువ్వు చేసిన త్యాగం అయ్యా మా ఇరిగిన నలిగిన హృదయాన్ని నీ సమర్పించుకోమని యేసు పరిశుద్ధ నామమున ఆరాధిస్తున్నాను నాకు అన్నట్టు. స్తోత్రం తండ్రి. అవును ప్రభు. అవును ప్రభు. అవును తండ్రి.
సర్వ శరీరులుగా దీని పోలిన వారయున్నారు. సర్వ శరీరులుగా దీని పోలిన వారయున్నారు. వారి అందమంతయు పూవలే వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే. మహాగణుడా, గొప్ప దేవుడా, భూమి ఆకాశమును సృజించినటువంటి తండ్రి, నీ అద్భుతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభువా నిలబడి నాయన మీ సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తున్నానంటే కేవలం నీ దయ, నీ కృప, నీ కనికరం ప్రభువా. నేను నీ పాటి వాడను ప్రభువా. అయినా నేను పురుగు లాంటి వాడను ప్రభువా. దేవా, నన్ను ప్రేమించి నా క్రియలన్నిటినీ ప్రభువా ఓర్చుకొని మన్నించి క్షమించి ప్రభువా ఈ నూతన సంవత్సరంలోనికి నీ హస్తము చేత నన్ను నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభువా. నీవు లేకపోతే, నీవు నన్ను విడిచిపెడితే దేవా నీ నిలువరకు ఏమైపోదును నా తండ్రి. నాయనా నా ప్రభువా, నా సారము వేసవి కాలంలో ఎండినట్టయినప్పుడు నా ప్రభువా, నేను వట్టి కుండ వంటి వాడనైనప్పుడు నా ప్రభువా, అయ్యా నా కుండ పగిలిపోకుండా నా తండ్రి, నా సారం ఎండిపోకుండా నా ప్రభువా నా తండ్రి నీ హస్తంలో చేతాడను కనుగొలించుకుని ముత్తాడి ప్రభువా నా ఆయుష్ను పొడిగించి నాయన సజీవుల కూడా నిలబెట్టావు. నీకు వందనాలు ప్రభువా. దేవాది దేవుడైన నీవు పురుగులాంటి వాడునైన నేను ఎక్కడ ప్రభువా తండ్రి నా ప్రభువా. నాయన నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు ప్రభువా తండ్రి. నాయన నన్ను ప్రేమించావు, నా కొరకు ఈ లోకంలోకి వచ్చావు. నాయన నా పాపముల కోసం, నా అపరాధముల కోసం ప్రభు నేను సచ్చిన వాడనై ఉండగా నా ప్రభువా నన్ను వెతికి రక్షించడానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చి నా ప్రభువా ఈ లోకంలో నా కొరకు జీవించి ఎన్నో శ్రమలు పొందినావు, ఎన్నో అవమానాలు పొందినావు. నువ్వు వేయబడ్డావు, పిడిగుద్దులు గుర్తబడ్డావు నా తండ్రి, అపమానించబడ్డావు తండ్రి. ప్రభువా నన్ను రక్షించటకు ఇన్ని అవమానాలు పొందినావు. కలువరి శిలువలో నా కొరకు ప్రభువా నీ ప్రశస్తమైన రక్తాన్ని చిందించి నన్ను నీ బిడ్డగాను నీ సొత్తుగాను చేసుకున్న విధానం బట్టి వందనాలు. అయ్యా అయ్యా నీవిచ్చిన ఈ రక్షణకు నాయనా నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు నాయన. ఇదిగో ప్రభువా నా విరిగి నలిగిన హృదయం నీ పాదముల యొద్ద పెట్టు. నదులను యేసుక్రీస్తు నామములో అడిగి ఆరాధిస్తున్నాను నా పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. Small song we will sing and పాడగలిగిన ఎవరైనా ఆయనే నా సంగీతము బలమైన కోటయును శివాధిపతియు ఆయనే నా శివాధిపతియు ఆయనే నా జీవితకాలమే స్తుతించెదను. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలిల్ల పోగాడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలిల్ల పోగాడే దేవుడాయనే. వేడుకుంటూ భక్తుల సారమువేనే, వేడుకుంటూ భక్తుల సారమువేనే. దిక్కులేని పిల్లలకు
దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నామాంబనా ఏకీభవించిన వారి మధ్య లేనా ఇద్దరు ముగ్గురు నామాంబనా ఏకీభవించిన వారి మధ్య లేనా ఉండే జననినా మన దేవుడే ఉండే జననినా మన దేవుడే కరములు కట్టుని స్తుతించెదము కరములు స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోసయము వివాదితకులు ఆయనే నా జీవితకాలముల దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక సన్నిధిలో మరి కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి దయచేసి ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే దయచేసి చదవండి. దేవుని వాక్యము మరి పరిశుద్ధుడైన పౌలు కొలెస్ట్రాల్ రాస్తున్నటువంటి పత్రిక, మరి కొలెస్ట్రాల్ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఉంటుంది. కొలెస్ట్రాల్ సంఘంలో మరి కొలెస్ట్రాలకు ఏ విధంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి పౌలు బోధిస్తూ ఉంటున్నాడు, వారి యొక్క ఆత్మీయ స్థితిని ఏ విధంగా మెరుగుపరచడానికి ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాడు, ఆత్మీయతలో ఏ విధంగా ఎదగాలని ఆయన ఆతృత పడుతున్నాడు. ఆత్మ ఆవేశం కలిగి మరి ఆ యొక్క కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి పౌలు ఏమంటున్నాడంటే, మనం దయచేసి రెఫరెన్స్ మనం చూసుకుందాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరు పారిన వారై ఇంటి వల్ల కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకుంటున్నాను. పరిశుద్ధమైన ప్రభువా, నీ అద్భుతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ దినమున వాక్య భాగం మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, మరి కొలెస్ట్రాల్ రాస్తున్న పత్రికలో ప్రభువా నాయన క్రీస్తులో వేరు పారేటువంటి విషయంలో మేము మాట్లాడబోతుండగా తండ్రి నాతో నిబుడుతున్న మాట్లాడమని
మీ ఆత్మీయ ఆహారం మాకందరికి పంచి పెట్టుమని అవి భుజించినట్లు మీ అద్భుత సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ యొక్క ప్రకారంగా మనం చూస్తూ ఉంటే, మరి పరిశుద్ధుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్న వేరు పారి ఉండుట, వేరు పారాలి. క్రీస్తులో వేరు పారి ఉండుట అంటే అర్థం ఏంటి? క్రీస్తులో వేరు పారుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఉదాహరణకి మనం ఒక మామిడి చెట్టు గాని, కొబ్బరి చెట్టు గాని, సంథింగ్ ఏదైనా ఒక చెట్టు గాని మనము దాన్ని మన ఇంటి ముందానో లేకపోతే మన ఇంటి పేరట్లోనో మరి మనం ఆ యొక్క చెట్టును నాటినట్టుంటే దాన్ని వట్టిగా నాటి వదిలిపెట్టేస్తాము. మనము వదిలిపెట్టలేము. దానికి నీళ్లు పోస్తాము, దాని చుట్టూ కంచె వేస్తాము, దానికి ఎరువు వేస్తాము, దానికి ఇంకా ఎన్నెన్నో చేస్తాం. ఎందుకు అంటే అది పచ్చగా ఉండాలని, అది ఆ మొక్క ఎదగాలని, అది ఎదిగిన తర్వాత దాని ఫలములు మనం తినాలి, మనం భుజించాలని ఆశపడుతూ ఉంటాం. అంతేనే కాదు. ఎంతమందికి ఉన్నాయి మామిడి చెట్లు? ఉన్నాయా? మనకున్నాయా మామిడి చెట్లు? ఉన్నా లేకున్నా ఆ చెట్లలో కాసేటువంటి ఫలాలను మనం ఆశిస్తాం ఎక్కువగా. అంతేనే కాదు. మనకు ఒక చెట్టు ఉందనుకోని, ఒక జామ చెట్టు ఉందనుకోని, ఆ జామ చెట్టును వెళ్తే మనం పెట్టి అలాగే వదిలేస్తామా? విడిచిపెడతామా? ఆ చెట్టును విడిచిపెట్టలేము. దానికి చుట్టూ కంచె వేస్తాం. ఎందుకంటే బర్రెలు కానీ మేకలు కానీ ఇంకా ఏది కానీ మేయకుండా దాని చుట్టూ కంచె వేస్తాం మనం. అలాగే పౌలు కూడా ఏమంటున్నాడు? మీరు క్రీస్తు యేసులో వేరు పారిన వారై ఒకరికొకరు కృతజ్ఞత కలిగి ఉండునంటున్నాడు. దేవుని ప్రేమను మీరు తెలుసుకొని, దేవుని ప్రేమ ఎట్టిదో మీరు గ్రహించి ఎరిగి, మీరు ఆత్మీయంగా మరి మీరు వేరు పారి ఉండవాలని మరి కొలస్సీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నటువంటి పత్రిక ఉంటుంది. ఒకరికొకరు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి లేకపోతే ఎక్కడో ఉన్న నువ్వు దేవుని ఏ విధంగా ప్రేమించగలదు, ఏ విధంగా ఆయనకి ఇష్టంగా జీవించగలదు, ఏ విధంగా ఆయనకు కృతజ్ఞత స్తుతులు నువ్వు చెల్లించగలవు. అందుకే అంటున్నాడు, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటున్నాడు. అలాగనే ఇక్కడ మనం చూస్తూ ఉంటే కొలస్సీ సంఘానికి మరి పౌలు రాస్తున్నాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము ఒక చెట్టు పచ్చగా ఉండాలన్నా, అది పైకి రావాలన్నా, అది ఎదగాలన్నా ఏది మంచిగా ఉంటే చెట్టు పచ్చగా ఉంటుంది. ఇది చెప్పాలి ప్రశ్న. ఏది పచ్చగా ఉంటే మరి చెట్టు బాగుంటుంది? కొమ్మల లేకపోతే ఆకుల? హల్లెలూయా. వేరు పచ్చగా ఉండాలి, వేరు మంచిగా ఉండాలి. వేరు మంచిగా ఉంటే కొమ్మలు పచ్చగా ఉంటాయి, ఆకులు పచ్చగా ఉంటాయి. అంతేనా కాదు? మరి మొదట్లోనే ఏరు ఎండిపోతే చెట్టు అంతా పచ్చగా ఉంటుందా? ఎండిపోతుంది. అలాగే క్రీస్తు యేసులో మీరు వేరు పారిన వారై, క్రీస్తు యేసులో మీరు జీవించిన వారై ఉంటేనే మీరు పచ్చగా ఉంటారు. ఆత్మీయ ఫలములు మీరు ఫలిస్తూ ఉంటాయి, మీరు ఎదుగుతూ ఉంటారు, ప్రతి క్షణం మీరు వర్ధిల్లుతూ ఉంటారని దేవుని యొక్క వాక్యము చదివిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగనే మరి ఇక్కడ చూడండి, ఒక చెట్టు వేరుకు ఆధారము నీరు. ఆ నీరుకు ఆధారము అంటే దేవుని యొక్క వాక్యం. ఎప్పుడైతే ఈ చెట్టును నువ్వు వాక్యము చేత, ఆ వాక్యమని నీరు చేత నువ్వు పోస్తావో, అప్పుడు ఆ వేరు ఎండిపోకుండా చిగురుగా పచ్చగా ఉంటుంది. ఒక చెట్టు పచ్చగా ఉండాలన్నా, ఎదగాలన్నా, బాగుపడాలన్నా, ఎండిపోవాలన్నా మరి వేరు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది. కాబట్టి మరి కొలస్సీ సంఘానికి మరి పౌలు రాస్తున్నాడు, మీరు క్రీస్తులో వేరు పారాలి. బి రూటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో వేరు పారుట అంటే క్రీస్తులో మనం అతకబడి ఉండుట, క్రీస్తులో మనం జీవించుట. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టయితే మరి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, నీ ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉన్నది చెక్ చేసుకోమంటున్నాడు దేవుడు. ఈ రోజు నువ్వు చూసుకోమంటున్నాడు దేవుడు. మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ వేరు ఎలాగున్నది అనేటువంటి దేవుడు ఈ రోజున మనల్ని చెక్ చేసుకోమంటున్నాడు. చెక్ చేసుకుంటే నీ ఆత్మీయతలో ఎంతగా ఎదుగుతున్నావో
అనేటువంటిది నీకు తెలుస్తూ ఉంటుంది. ఎస్, ఆ విధంగానే దేవుడు మనకు సెలవిస్తుంటాడు. నీ ఆత్మీయత ఎలా ఉంది, నీ నడిపింపు ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఉద్దేశం ఎలా ఉంది, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ హృదయం ఎలా ఉంది. అందుకే పౌలు కొలసి సంఘానికి రాష్ట్రం ఒక్కరికొకరు కృతజ్ఞత గలవారై మరి దేవునిలో వేరుపారి ఉండుడి, అంటే పచ్చగా ఉండుడి, ఆత్మీయంగా ఉండుడి, దేవునికి ఇష్టడుగా మెరుగుడు అంటున్నాడు. అదే విధంగా మనం చూసినట్టుంటే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధుడు పౌలు రోమీ సంఘం కూడా రాస్తూ ఉంటున్నాడు. రోమాలో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవ విశ్వాసులకు పౌలు సెలవిస్తున్నాడు. ఏ విధంగా సెలవిస్తున్నాడు, ఏ విధంగా మీరు క్రీస్తుని వెంబడించాలి, ఏ విధంగా క్రీస్తు రక్తంలో మీరు పాలివారై ఉండి, ఆయన రక్తంలో మీరు కడగబడి, ఆయన రక్తంలో మీరు శుద్ధి చేయబడిన తర్వాత మీరు ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు అనేటువంటిది మరి రోమీలకు రాసిన సంఘం, రోమీలకు రాసిన పత్రికలో మరి పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నారు. 11:16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదే కొమ్మను పరిశుద్ధం. హల్లెలూయా. వేరు పరిశుద్ధమైనదైతే ఏంటంటే కొమ్మలు పరిశుద్ధమే. హల్లెలూయా. కొమ్మలు పరిశుద్ధంగా ఉండాలి, నీ పుట్టబోయే సంతానం పరిశుద్ధంగా ఉండాలి, నీ చుట్టుపక్కల ఉన్నవారు పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి? నీలో ఉన్నటువంటి వేరు పరిశుద్ధంగా ఉన్నారు. ముద్ద కొంచెమైనా పరిశుద్ధంగా ఉంటే ఆ ముద్దంతా పరిశుద్ధంగానే ఉంటుంది, కానీ పులిసిపోయినట్టుగా ఉండదు. పులుసుల పిండిని గురించి కూడా యేసు ప్రభు నూతన నిబంధనలు మాట్లాడుతున్నారు. వాళ్ళు పులుసుల పిండి అంటే ఎవరు అంటే శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశములు గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఏంటంటే పులిసిన పిండి. హల్లెలూయా. పులిసిన పిండి అంటే తెలుసా? పులిసిన పిండి అంటే ఖరాబైనటువంటిది, పాచిపోయినటువంటిది. కాబట్టి ఇక్కడ రోమియోకు రాసిన పత్రికలో మరి పౌలు ఏమంటున్నాడంటే ముద్ద పరిశుద్ధమైనదంటే ఆ ముద్ద కూడా అంతా కూడా పిడికెడు పరిశుద్ధమైనదంటే ఆ ముద్ద అంతా కూడా పరిశుద్ధమైనదని పౌలు సెలవిస్తున్నాడు. వేరు పరిశుద్ధంగా ఉంటే కొమ్మలు కూడా అవి పరిశుద్ధంగానే ఉంటాయి, అవి చక్కగా ఫలిస్తాయి, చక్కగా మరి ఆత్మీయ స్థితిలోనికి అవి ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అదే విధంగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏ విధంగా ఆయన ఆశపడుతున్నాడు, ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసా? పరిశుద్ధమైనటువంటి వేరుగా, పరిశుద్ధమైనటువంటి వేరు కలిగి జీవించాలని మరి రోమీలకు రాసిన పత్రికలో పౌలు రోమీలకు రాస్తూ ఉంటున్నాడు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన ఆత్మీయ నడవడిక ఎలా ఉంది? ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును.